సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులకు తిరుగు ప్రయాణం కోసం ప్రయాణికులకు సరిపడా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మీడియా సమావేశంలో మెట్పల్లి డిపో మేనేజర్ దేవరాజ్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ డిపో బస్ డిపో మేనేజర్ దేవరాజ్ డిపో సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుండి మెట్పల్లి డిపో పరిధిలో గల గ్రామాలకు పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన దృష్ట్యా తిరుగు ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు సరిపడా బస్సులను దూర ప్రాంతాలకు నడుపుతున్నట్లు మేనేజర్ దేవరాజ్ తెలియజేశారు. మల్లాపూర్ మండల కేంద్రం నుండి ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుండి ఖానాపూర్ నుండి హైదరాబాద్ కు స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. మెట్పల్లి బస్ డిపో రీజన్ లోనే అన్ని రంగాలలో నెంబర్ 1 స్థానంలో గుర్తింపు రావడానికి కృషి చేసిన డ్రైవర్లకు, కండక్టర్లకు, డిపో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. దానికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఈ నూతన సంవత్సరం అండ్ సంక్రాంతి ఈ రెండింటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేశాం. ఏంటంటే మీరు ఈ సంక్రాంతి గురించి మన ఆర్టీసీ మన డిపో మెట్పల్లి డిపో ప్రజెంటు ఎర్నింగ్స్లో కానీ అన్నింటిలో కూడా రీజియన్లోనే నెంబర్ 1లో ఉంది. రీజియన్లో మన కరీంనగర్ రీజియన్లో ఆల్ పారామీటర్స్లో నెంబర్ 1 పర్ఫార్మెన్స్లో ఉంది. తర్వాత మనకి స్టేట్లో కూడా ఒక గుర్తింపులో ఉన్నాం ప్రజెంట్. మరి అట్లాంటి ఈ డిపో ఇంకా మరి ఇప్పుడు మనకి స్పెషల్ ఆపరేషన్ సంక్రాంతికి ఎక్స్ట్రా బస్సులు కూడా మనం కావాల్సిన బస్సులు ఏర్పాటు చేసి మన మెట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ఎవరు కూడా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయకుండా మన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసే విధంగా మీరందరూ కోఆపరేట్ చేసి మరి పేపర్ ద్వారా అందరికీ తెలియజేస్తే ఆర్టీసీ నుంచి మన మెట్పల్లి డిపో నుంచి సరిపడా ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వాళ్ళ సరిపడా బస్సులు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా బస్సులు లేవు వేరే బస్సులో పోదాం అది ఇది అనుకోకుండా ఆర్టీసీ బస్సుని ప్రయాణం చేసి మన మెట్పల్లి డిపోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకున్నటువంటి మండలం మల్లాపూర్ కానీ ఇబ్రహీంపట్నం కానీ అదేవిధంగా ఖానాపూర్ నుంచి కూడా 3 రూట్లలో మెట్పల్లి కాకుండా 3 రూట్ల నుంచి కూడా మనం బస్ సౌకర్యం ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా డౌన్లో మనకి 10, 11, 12 3 రోజులు కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి హెవీ పెద్ద మొత్తంలో జనం ప్రయాణికులు మన బస్సుల్లో ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటప్పుడు మన బస్సులే కాకుండా అంటే ఈ మెట్పల్లియే కాకుండా సిటీ బస్సులు కూడా హైదరాబాద్ నుంచి కొన్ని రావడం జరిగింది. ఇప్పుడు డౌన్లో ఆ సిటీ బస్సులు ఉండవు, మన బస్సులే ఉంటాయి. కాబట్టి ఈ బస్సుల్లో వీళ్ళకి ప్రయాణికులకి సరిపడే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా పరిసర ప్రాంత ప్రయాణికులందరూ కూడా ఎటువంటి లోటు లేదు అనే విధంగా మీరు దీన్ని తెలియజేయాలని చెప్పి ప్రయాణికులు చేయాలని చెప్పి కోరటం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పటివరకు కూడా మీరు మన డిపోతో ఎంతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. ఈ యొక్క డిపో అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం మాట్లాడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.